యాదాద్రి భువనగిరి జిల్లాలో 16 మంది టీచర్లను విధుల నుంచి తొలగించారు. చాలా ఏళ్లుగా విధులకు హాజరు కాకుండా సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయులను తొలగించే అంశం ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉందని డీఈఓ సత్యనారాయణ తెలిపారు. అలాంటి వారిని తొలగించే ప్రక్రియ మొదలైందని, ఇది ఇక ముందు కూడా కొనసాగుతోందని చెప్పారు. తొలగించిన టీచర్లకు చాలా కాలం నుంచి షోకాజ్ నోటీసులు పంపించినట్లు తెలిపారు. అయినా వారి నుంచి స్పందన లేకపోవడంతో సస్పెండ్ చేశామన్నారు. త్వరలోనే వీరి స్థానాలను కొత్త వారితో భర్తీ చేస్తామని డీఈఓ సత్యనారాయణ తెలిపారు. సర్వీస్ నుండి తొలగించడం జరిగింది. టీచర్లు 15 మంది ఎస్జిటీలు, ఒక స్కూల్ అసిస్టెంట్. అది నాకంటే ముందు ఉన్న డిఓలు అందరూ వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు, పేపర్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, గెజిట్లో కూడా పబ్లిష్ అయింది వాళ్ళ పేర్లు. వాళ్ళు చాలా కాలంగా విధులకు హాజరు కావడం లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నది అనేది కూడా ఇన్ఫర్మేషన్ లేదు. నోటీసులకు ఎవరు స్పందించలేదు. వాళ్ళు దాదాపు 2005, 6, 9 ఇట్లా డిఫరెంట్ సంవత్సరాల నుండి వాళ్ళంతా ఉన్నారు. అయితే వాళ్ళందరికీ ఆల్రెడీ ఫైల్ అంతా రెడీ ఉండే, నేను మాత్రం సంతకం పెట్టి వాళ్ళని 16 మందిని తొలగించడం జరిగింది. ఎందుకు ఆల్రెడీ వాళ్ళంతా గాలిలో ఉన్నారు, ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళు పోవడం వల్ల మనకు మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు నాణ్యమైన విద్య, ప్రభుత్వ స్కూళ్ళల్లో వచ్చే పిల్లలు అందరూ పేద విద్యార్థులు ఉంటారు. వాళ్ళకి నాణ్యమైన విద్య అందించాలంటే టీచర్ స్కూల్లో ఉండాలి. టీచర్ స్కూల్లో లేకపోతే నాకు ఉపయోగం లేదు కదా, అందుకోసమని వాళ్ళందరినీ తొలగించడం జరిగింది. 16 మందిని నేను సర్వీస్ నుండి తొలగించడం జరిగింది. టీచర్లు 15 మంది ఎస్జిటీలు, ఒక స్కూల్ అసిస్టెంట్. అది నాకంటే ముందు ఉన్న